హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవితా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి మాక్ 3 జస్ట్ ఒక 5 మినిట్స్ మనం ఈ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేద్దాం. ఒక క్వశ్చన్ వచ్చిన మనకి మార్క్ కాబట్టి సో ఎక్కడ క్వశ్చన్ని స్కిప్ చేయొద్దండి. జస్ట్ ఒక 5 నిమిషాలు ఈ క్వశ్చన్ అయితే రివైజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ విచ్ రివర్ ఈజ్ ద తేరీ డ్యామ్ బుల్ట్? తేరీ డ్యామ్ ఎక్కడ, ఏ రివర్ పైన నిర్మించబడింది? అలక్నంద, భగీరథి, గంగా, హుగ్లీ. సో తేరీ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే భగీరథి రివర్. భగీరథి రివర్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో భగీరథి రివర్ పైన తేరీ డ్యామ్ని బిల్డ్ చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ వాస్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ? జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన మొదటి కంట్రీ ఏది? ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యుఎస్ఏ. ఏది అంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, ఫ్రాన్స్ కరెన్సీ యూరో. సో ఫస్ట్ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసింది ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మార్కెట్ ఫార్మ్స్ ఏ ఫిర్మ్ డస్ నాట్ ఎక్సైజ్ కంట్రోల్ ఓవర్ ప్రైస్? కింది ఇచ్చిన మార్కెట్ ఫార్మ్స్లో ఏ కంపెనీ డస్ నాట్ కంట్రోల్ ఓవర్ ప్రైస్ అంటే ప్రైస్ని అధిగమించదు, పెంచదు అని చెప్తున్నాడు. మోనోపలి మార్కెటా, పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఓగ్లిపోలి, మోనోపలిస్టిక్ కాంపిటీషన్. ఏది ఆన్సర్ అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీటర్ మీకు ఉన్నప్పుడు మనం కంపెనీ యొక్క ప్రైస్ని పెంచలేము. సో డస్ నాట్ ఎక్సైజ్ కంట్రోల్ ఓవర్ ప్రైస్ని చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఐసోబార్స్? ఐసోబార్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ విత్ సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్, ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ అటామిక్ నంబర్ బట్ సేమ్ మాస్ నంబర్, ఎలిమెంట్ విత్ డిఫరెంట్ అటామిక్ నంబర్ అండ్ డిఫరెంట్ మాస్ నంబర్, ఎలిమెంట్ విత్ సేమ్ అటామిక్ నంబర్ అండ్ సేమ్ మాస్ నంబర్. చూసినట్లయితే ఐసోబార్స్ చూసినప్పుడు కాబట్టి మనకి డిఫరెంట్ అటామిక్ నంబర్స్ అయితే ఉండాలి, అలాగే సేమ్ మాస్ నెంబర్ అయితే ఉండాలి. సో ఎలిమెంట్లో మనకి అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండాలి, కానీ మాస్ నెంబర్ అనేది సేమ్గా ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ గ్రూప్ ఏబీ హ్యాస్. ఏబీలో ఏముంటుంది? నో యాంటీజెన్స్ ఉంటాయా? నో యాంటీబాడీస్, నెయిదర్ యాంటీజెన్ ఆర్ యాంటీబాడీ, బోత్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ. సో మనం సాధారణంగా చూసుకున్నట్లయితే రెడ్ అంటే మనకి యాంటీబాడీస్ ఇన్ ప్లాస్మా చూసినట్లయితే బ్లడ్ ఏలో అయితే యాంటీ బి ఉంటుంది, బిలో అయితే యాంటీ ఏ ఉంటుంది, ఏబీలో అయితే ఏది ఉండదు. సో నో యాంటీబాడీస్, ఏది ఉండదు ప్లాస్మాలో, మనకి ఏం ఉండదు. సో నో యాంటీబాడీస్. ఓకైతే యాంటీ ఏ ఉంటుంది, అలాగే యాంటీ బి కూడా ఉంటుంది. నేను చెప్పింది యాంటీబాడీస్ ఇన్ ప్లాస్మా. సో ఇక్కడ అడిగింది ఏబీకి అడిగాడు కాబట్టి ఏబీలో అయితే ఏది ఉండదు, నో యాంటీబాడీస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ గ్రూప్? బ్రిక్స్ గ్రూప్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో కాన్ఫిడెంట్ ఏది? బ్రెజిల్, రష్యా, చైనా, ఇండోనేషియా. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ఇండోనేషియా ఇచ్చాడు కాబట్టి ఇండోనేషియా అనేది బ్రిక్స్ కూటమిలో లేదు. బ్రెజిల్, రష్యా, చైనా అయితే ఉన్నాయి, మిగతావి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? టెంపరేచర్లో ఎస్ఐ యూనిట్ని ఏమని పిలుస్తారు? కెల్విన్, జౌల్స్, సెల్సియస్, ఫారెన్హీట్. ఎస్ఐ యూనిట్స్లో ఏమని పిలుస్తారు అంటే కెల్విన్ అని పిలుస్తారు. వాట్ ఆర్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్? కెల్విన్. నెక్స్ట్. హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఫాల్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్? హిమాలయన్ మౌంటైన్ అనేది ఏ టైప్ ఆఫ్ మౌంటైన్? బ్లాక్ మౌంటైనా, రెసిడ్యువల్ మౌంటైనా, అక్యుములేటెడ్ మౌంటైన్, లేకపోతే ఫోల్డ్ మౌంటైన్. సో హిమాలయన్ మౌంటైన్ని ఏమంటారంటే ఫోల్డ్ మౌంటైన్ అంటారు. ఫోల్డ్ మౌంటైన్. నెక్స్ట్ క్వశ్చన్. బి సాయి ప్రణీత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్? సాయి ప్రణీత్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి? హాకీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈయన దేనికి సంబంధించిన వ్యక్తి అంటే బ్యాడ్మింటన్కి చెందిన వ్యక్తి. ఈయన ప్రకాష్ పదుకునే తర్వాత బీడీఎఫ్లో ఛాంపియన్గా నిలిచాడు, మనకి బ్రాంజ్ మెడల్ ఇది ఇచ్చారు. సో దానివల్ల మనకి ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 2019లో మనకి సాయి ప్రణీత్ వచ్చేసి అర్జున అవార్డు కూడా తీసుకున్నారు.
సో ఈ బిట్ అనేది ఈ 3 రీజన్స్ వల్ల మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, anions are formed by losing of electrons, gaining of electrons, gaining of neutrons, losing of neutrons. anions దేన్ని ఫామ్ చేస్తాయి అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం వల్ల మనకి anions అనేది ఫామ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం వల్ల మనకి anions ఫామ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది టాప్ 10 క్వశ్చన్స్ ఇవాటిది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. షేర్ చేయడం వల్ల ఈ వీడియోని 10 మంది చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. బై బై.